అందరికీ నమస్కారం. సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు పెయ్యేటి రంగారావు గారు. ఆయన గురించి చెప్పాలంటే చాలానే ఉంటుంది. అంటే బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ముఖ్యంగా స్టేట్ బ్యాంక్లో పనిచేస్తూ ఇప్పుడు రిటైర్ అయ్యారు. బట్ పనిచేసేటువంటి టైంలో కూడా బహుముఖ ప్రజ్ఞాశాలిగా, దర్శకుడిగా, రచయితగా, సింగర్గా, అలాగే నటుడిగా కూడా అనేక అవార్డులు, రివార్డులు చెప్పాలంటే ఆయన ఖ్యాతి ఖండాంతరాలు దాటినటువంటి పరిస్థితి ఉంది. ఆయన గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆయన మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మీ గురించి తెలుసుకున్నప్పుడల్లా అంటే మీరు చేసిన దాని గురించి ఏదో ఒకదాని గురించి చెప్తే అది చిన్న తక్కువైపోతుంది. ఎందుకంటే అన్నిటిలో కూడా మీకు అపారమైనటువంటి అనుభవం ఉంది. అటు ఉద్యోగం చేసుకుంటూ మీరు ఇటు లలిత సహస్రనామం గురించి కావచ్చు, విష్ణు సహస్రనామం గురించి, అంటే ఒక్కొక్క దాని గురించి ఇలా చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది సార్ అసలు ఫస్ట్? మనం కావాలి అనుకుంటే ఏది చేయలేమండి. ఒక ఆలయానికి వెళ్ళి ఒక భగవంతుడిని దర్శనం చేసుకోవాలనుకోండి, ఒక పరమాత్మని దర్శనం చేసుకోవాలి, దానికి మన సంకల్పం సరిపోదండి. వారు మనల్ని రప్పించుకుంటారు, దైవ సంకల్పం. అట్లాగే మన సంచితాన్ని బట్టి, మన పూర్వ పుణ్యాన్ని బట్టి మనకి అనుకోకుండా కొన్ని ఆ భగవంతుడే వరాలుగా ప్రసాదిస్తాడు. అందుకని ఇందులో నా ప్రమేయం లేదండి. పైగా నేను ఎక్కడ జన్మించాను అన్నది కూడా పరమాత్మయే నిర్ణయిస్తాడు. ఆ విధంగా నేను పుణ్య దంపతుల ఇంట్లో జన్మించాను. వాళ్ళు చాలా భగవద్భక్తులు, నిరంతర పూజా దురంధరులు. వారి ఇంట్లో నేను జన్మించాను. ఆ విధంగా వారసత్వంగా నాకు కొన్ని మంచి గుణాలు వచ్చాయి. అది భగవంతుడి కృప అండి. అంటే చాలా వరకు అంటే మీరు మీ తరమే కాకుండా మీ ముందు తరాలు కూడా అటు ముఖ్యంగా దేవుడి పట్ల అనేక కీర్తనలు కావచ్చు, వ్యాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా తెలుసు. అవునండి, చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే మా బామ్మగారు మరి ఆవిడ ఎంతవరకు చదువుకున్నారో తెలీదు. ఆ రోజుల్లో స్త్రీలకి అంత కాలేజీ చదువులు అవి ఏమీ లేవు. అటువంటిది ఆవిడ తాళపత్రాల మీద అంతరార్థ రామాయణం, అంతరార్థ గజేంద్ర మోక్షం, ఈ మహాకావ్యాలు రాసింది. అప్పట్లో అంటే దాదాపు 100 సంవత్సరాలు వెనక ఎక్కువేనండి. ఇంకా నాకే ఇప్పుడు 87 పైబడ్డాయి. మీ బామ్మగారు అంటే దాదాపు 150-200 సంవత్సరాలు ఇంకా ఎక్కువ ఉండొచ్చు కూడా. అటువంటిది ఆ తర్వాత మా పెద్దక్కయ్య గారు శ్రీమతి ఆత్రేయపురపు లక్ష్మీ సుందరేశ్వరి జ్ఞాన ప్రసూనాంబ గారు. ఇప్పుడు మా బామ్మగారి పేరు పెయ్యేటి లక్ష్మీకాంతం గారు. ఆ తాళపత్ర గ్రంథాలు తీసుకుని ఆవిడ నానా కష్టాలకు పడి, పైగా స్త్రీల దగ్గర డబ్బే ఉంటుంది, అలాగే కింద మీద పడి పుస్తకాలు ప్రచురించారండి అప్పట్లో. అయితే మా అక్కయ్య గారు కూడా ఆవిడ 100 కొద్ది ఆధ్యాత్మిక కీర్తనలు రాశారు, స్వరపరిచి గానం చేశారండి. ఆ విధంగా నాకు వారసత్వంగానే వచ్చింది, అన్నీ వచ్చినాయి. అంటే మీరు అంటే ఒక ఉద్యోగం కూడా చేసుకుంటూ ఆ వృత్తిని కొనసాగిస్తూ పైగా ఇలాంటి రచయితగా అంటే స్టేజ్ ఆర్టిస్ట్గా వెళ్ళాలనేటువంటిది, నటులుగా, దర్శకుడిగా కొన్ని కథలు కూడా మీరు రాసినటువంటి పరిస్థితి, నాటకాలు. నేను నా 7వ సంవత్సరంలోనే రంగస్థలం మీద ప్రవేశించానండి. అప్పుడు అంటుకున్న రంగు ఇప్పటికి కూడా వదలలేదు. అయితే కథలు రాయడం అనేది అలా రాస్తూ వచ్చాను. అయితే అనుకోకుండా అన్నింటిలో పత్రికల్లో వాటిలో పడుతూ ఉండడం, అలాగే నేను రాసిన కథకి కథ రచన మాసపత్రిక వాళ్ళు కథాపీఠం పురస్కారాన్ని ఇచ్చారండి. అలాగే నేను నాటకాలు ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని చెప్పి మొట్టమొదటిసారిగా అంతర్జ్వాలాలు అని ఒక నాటకం రాశాను. అది మేము ప్రదర్శించిన మొట్టమొదటి కాంపిటీషన్లోనే మాకు ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ సంగీతం, ఉత్తమ రచన, ఇలా మొత్తం 5 ప్రైజులు వచ్చేసాయి ఫస్ట్ దానికి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారు YMHA వారి కలిసి సంయుక్తంగా జాతీయ స్థాయి నాటక పోటీలు పెట్టారు. అందులో కూడా హేమాహేమి నాటకాలు పోటీకి వచ్చాయండి. అప్పుడు మొత్తం దాదాపు 50-60 నాటకాలు వస్తే
వాళ్ళు 9 అంటే 9 తీసుకున్నారు. కనీసం 10ది తీసుకోమని చాలామంది గొడవలు పెడితే కూడా మేము 9 తీసుకుంటా ఉన్నారు. అంత నిష్కర్షగా జరిగింది ఆ పరిషత్. ఆ 9 నాటకాల్లో నాది ఒకటండి. అప్పుడు నాకు ఉత్తమ రచన వచ్చింది. సిఎస్ రావు గారి చేతుల మీదుగా నేను ఉత్తమ రచన పురస్కారాన్ని అందుకున్నాను. దాని తర్వాత మరో స్వతంత్ర భారత్కి అని చెప్పి ఒక నాటిక రాశాను. అయితే అది నేనే రాసి నేనే దర్శకత్వం వహించి అందులో నేను ఒక పాత్ర కూడా చేశాను. ఎన్నో సంవత్సరాలు సార్ అప్పుడు మీరు రాసింది? 74 ప్రాంతాలు. 74, ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు మొట్టమొదటి ప్రదర్శన అది కూడా ఉత్తమ ద్వితీయ ప్రదర్శన వచ్చింది. తర్వాత నుంచి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచన, ఉత్తమ నటుడు, ఉత్తమ హాస్య నటుడు, ఇలా అన్ని మొత్తం ప్రైజులు వరుసగా టేబుల్ తుడిచేసేవాళ్ళం. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా వెళ్ళిపోయేవాళ్ళ? అప్పుడు 2 రాష్ట్రాలు ఏమి కదా, ఒకటే రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం. అందుకని చాలా చోట్ల తిరిగామండి. అది దాదాపు 100 ప్రదర్శనలు పైగా అయింది. ఇప్పటికీ కూడా నేను ఏలూరు వెళ్ళాను అనుకోండి, అక్కడ ఏలూరు నుంచే నేను ప్రదర్శన ఇచ్చాను. పియ్యేటి రంగారావు అని నా పేరు చెప్పగానే పియ్యేటి రంగారావు గారు అంటే బుర్ర స్వతంత్ర భారతి పియ్యేటి రంగారావు గారు అని అంటారు. ఆ విధంగా నాకు ఇది వచ్చిందండి అక్కడ. అంటే ఆల్మోస్ట్ మీరు రాసిన కీర్తనలు కొన్ని అంటే వ్యాసాలు కావచ్చు, ఆస్ట్రేలియా రేడియోస్ లో కూడా అంటే నాటకాలు రాసి తర్వాత కథలు రాయడం జరిగింది. అయితే పాటలు రాయడం కూడా నాకు అది ఒక హాబీ కింద అయిపోయిందండి. అందుకని పాటలు మొదట్లో కాస్త ఏదో ఒక సన్నివేశం ఊహించుకోవడం, సన్నివేశం ఊహించుకుని అంటే నాటకాలు అవి నాకు దృష్టిలో ఉంటాయి కదండి. ఒక సన్నివేశం ఊహించుకుని ఒక ప్రణయ గీతం అలా ఏవో వరుసగా పాటలు రాయడం ఒక హాబీగా రాస్తూ ఉండేవాడిని. అక్కడి నుంచి ఎప్పుడైతే కాస్త ఆధ్యాత్మిక వైపు మనసు మళ్ళిందో అప్పుడు భగవంతుడి మీద కూడా పాటలు అవి రాస్తూ వచ్చాను. అది ఈ మధ్యనే రంగానంద లహరి అని పుస్తకం పబ్లిష్ చేశామండి. అది బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వారు ఆవిష్కరించారు. వారు అందరూ ముందు మాట వారు రాశారు. భువనచంద్ర గారు కూడా రాశారు. ఆ పాటలు అది కాక నేను రాసిన పాటలు ఆకాశవాణి వారు తీసుకున్నారండి. కొద్ది పాటలు కడప కేంద్రం నుంచి ప్రసారం అయ్యేవి. తర్వాత ఒకసారి నేను రాసిన పాట స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ కేంద్రం నుంచి కూడా ప్రసారం అయింది. అలా పాటలు రాయడం కూడా నాకు బాగా అలవాటు. పివి నరసింహారావు గారి ముందు కూడా మీ నాటకాలవి ఆయన పివి నరసింహారావు గారు ఎదురుకుండా బొలవసంత వారికి ప్రదర్శించారట. అంటే నేను చేసింది ఏమిటంటే అందులో వాళ్ళకి నేను తర్వాత ఎప్పుడైతే నాకు బదిలీ అయిపోయి నేను అందులో వేషం వేయడం మానేశాను, ఆ సమాజం వాళ్ళకి మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా ప్రదర్శించుకోవచ్చు, అనుమతి అక్కర్లేదు అని చెప్పి ఇచ్చేసాను. అందుకని తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. తర్వాత తెలిసింది వాళ్ళు పివి నరసింహారావు గారి దగ్గర కూడా ప్రదర్శించి చాలా ఆయన మెచ్చుకున్నారు అని చెప్పి తెలిసింది. అలా జరిగిందండి. అంటే నార్మల్గా అంటే ఇప్పుడు లలిత సహస్రనామం గురించి కావచ్చు, ముఖ్యంగా శివరాత్రికి సంబంధించింది కూడా చాలా ప్రాచుర్యం పొందినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి ఏమన్నా ఒకటి చెప్పగలుగుతారా ఆ శివరాత్రికి సంబంధించింది? శివరాత్రి మీద ఒక కథ రాశానండి. శివ ఎక్కడున్నావు. ఆయన శివయ్య అన్నవాడు ఒక వంటవాడు, నిరుపేద. వాళ్ళ తల్లిదండ్రులు ఆయన తండ్రి కూడా వంటవాడే. అందుకని వీడిని చదువు చెప్పించకుండా తనతో పాటు వంటకు తీసుకుపోతూ ఉండేవాడు. అలా ఆయన తదనంతరం వంటవాడిగానే మిగిలిపోయాడు. కానీ ఈ శివయ్యకి విపరీతమైన శివభక్తి అండి. బలిమల పైన సొగసుగ చెలగే బేసి కన్నుల దొరనా దొరా కలియుగ బాధల కుములు చువేగే నాదు వినతుల వినవా నాదొరా. పగలంత కూటికై ఆరాటము, రేయేమో కోరికల చెలగాటము.
నిముసమ్ము నిన్ను తలువ నిల్లు కడలేదు నిఖిలేశ నీ దయకు యోగ్యత లేదు వలిమలపైన ఎడద సౌవడులు ప్రతి ఒక్క ఘడియ మృత్యుయాత్రలో పదధ్వనులాయెను ఎడద సౌవడులు ప్రతి ఒక్క ఘడియ మృత్యుయాత్రలో పదధ్వనులాయెను తొండపు వేలుపు తండ్రి నీదయ కలుగక బ్రతుకే గండమాయెను వలిమలపైన స్మరణము చేతనే తరణమిడుదు అని హర హరయనగనే భవభయహరమని నిన్ను చానింతును శివం శంకరం త్వమేవ శరణం మమ దేహి అభయం ఈ విధంగా శివుడి గురించి పాటలు పాడుకుంటూ మీరు పాడేటప్పుడు ఇప్పుడు కూడా అలా తన్మయత్వం అయిపోతున్నారు లోపలికి. ఇది ఆరాధనతో పాడుకుంటూ ఉండేవాడు. అయితే అతడికి జీవితంలో ఒకే ఒక్క కోరికండి, ఎప్పటికైనా సరే చనిపోయే లోపల ఒక్కసారి ఆ కాశీ వెళ్ళి ఆ తల్లి గంగమ్మ ఒడిలో సేరదీరి ఆ తండ్రి శివయ్యని దర్శనం చేసుకొని రావాలి. ఇంకా నాకు జీవితంలో ఏమక్కర్లేదు. ఇది ఒక్క కోరిక. కానీ అతడి పరిస్థితి చూస్తే నిరుపేద, ఏదో 4 పరకలు సంపాదిస్తే అధిక ధరలు అనే గోముఖ వ్యాఘ్రం ఆ పరకలను నమిలేసి వెళ్ళిపోయేది. ఆ విధంగా ఆయనకి కాశీ వెళ్ళడానికి ఎప్పటికీ ఇంక వీలు దొరికేది కాదు. బాధపడిపోతూ ఉండేవాడు. ఇలాగైనా నా బతికితేనా ఇలాగే అయిపోతుందా అని. ఏళ్ళు గడుస్తున్నాయి. అయితే గొప్ప వంటవాడు. అతడు వంట చేస్తే నలభేములు కూడా వచ్చి ఓహో ఆహా అనాల్సిందే. ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, అతను యాత్ర స్పెషల్ పెట్టాడు. కాశీ గయా ప్రయాగ ఇవన్నీ. నేను ఆ వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే వాళ్ళకి అక్కడ వంటలు పడవని ఒక వంటవాడిని కూడా తీసుకెళ్దాం అని చెప్పి వీడిని వంటవాడిగా పిలిచారు. అదృష్టం. ఇంకా నా పంట పండింది. శివ, నన్ను నీ దగ్గరికి పిలుచుకుంటున్నావు. ఆయన తన్మయత్వం. బట్టలు సర్దుకునేవాడు, మళ్ళీ విప్పేవాడు, మళ్ళీ మూటలు సర్దేవాడు. ఇలా తన్మయత్వంగా మొత్తం అన్ని సర్దుకుని అనుకున్న రోజుకి చక్కగా వాళ్ళతో పాటు బస్సులు ఎక్కేసేసి కాశీ చేరుకున్నాడండి. అందరూ గంగకి స్నానానికి తువ్వాళ్ళు అవి తీసుకుని బయలుదేరుతుంటే వీడు కూడా చక్కగా ఆ తువ్వాలు అవి ఇవి చేసుకుని బయలుదేరబోతున్నాడు. ఆ కాంట్రాక్టర్ వచ్చాడు. శివయ్య గారు, ఏమిటిది అన్నాడు. అయ్యా, నేను కూడా గంగా స్నానం చేసి వస్తానండి. బాగుందండి, మీరు గంగా స్నానం చేసి వస్తే వాళ్ళు ఇక్కడికి రాగానే పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, ఆకలితో మలమల మాడిపోతారు, వాళ్ళకి వేస్తారు, టిఫిన్ పడేయాలి కదా. అందుకని అది ఇదేం పెట్టుకోకుండా కాస్త ఉప్మా వండి తగలేయండి. వాళ్ళు రాగానే ఉప్మా తిని శివాలయానికి వెళ్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చేలోపునే మీరు వంటలు చేసేసి రెడీగా ఉంచినట్లయితే వాళ్ళు భోజనాలు చేస్తారు. వెంటనే మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాం. ఏమిటిది, కాశీ దాకా వచ్చి గంగమ్మ అమ్మ పోనీలే, విజయవాడలో ఆ ప్రతి కుళాయిలోనూ కృష్ణా నీరే కదా వస్తుంది.
అలాగే ఇక్కడ కూడా గంగమ్మ కదా వచ్చేది. సరే ఆయన ఏదో అన్నాడు, పోనీ చేసేసి గబగబా ఉప్మా చేసేస్తే ఆ శివయ్య దర్శనానికి వెళ్ళచ్చు అనుకుని గబగబా ఉప్మా వండేస్తాడు. వాళ్ళు ఉప్మాలు తిన్న తర్వాత వీళ్ళందరూ గుడికి వెళ్ళిపోతుంటే, అయ్యా నాకు కూడా శివుడిని దర్శనం చేసుకోవాలంటే, బాగున్నాయా నువ్వు వెళ్ళు, ఆ కావ్యంలో కూడా ఆ గావంతా అవన్నీ నా మొహాన్ని తగలే, నేను అవి చుట్టుకుని నేను మంట పట్టుతో తగలేస్తాను, వెళ్ళు వెళ్ళు అంటాడు. బిక్క చచ్చిపోతాడు. ఇంకా అక్కడి నుంచి వంట చేస్తాడు, వాళ్ళు వస్తారు, భోజనాలు చేస్తారు, బస్సులు ఎక్కేస్తారు. అక్కడి నుంచి ఏ క్షేత్రానికి వెళ్ళినా ఇదే పరిస్థితి. వాళ్ళ వండించడం, కారులో కూర్చొని కురికి పట్టుకోవడం, అలా భయంకరమైన అనుభవాలతో ఇంటికి వచ్చేస్తాడు. శివ, నా మీద ఎట్లా కక్ష కట్టావయ్యా, అమ్మా విశాలాక్షి తల్లి, కుపుత్రో జాయేత్ క్వచిదపి కుమాతాన భవతి అంటారు కదమ్మా. నేను నీకు చెడ్డ కొడుకునే కావచ్చు, కానీ నువ్వు నాకు చెడ్డ తల్లి అవుతావా తల్లి, నాకు శివుడి దర్శనం లేకుండా చేసేసావు కదమ్మా. ఏది చేస్తాడు, జీవితం వ్యర్థం వ్యర్థం అనేది చేస్తాడు. అక్కడ కక్ష చేస్తుంది కోపం. శివ, నీకు నా మీద ఉన్న విరక్తి గొప్పదో, నాకు నీ మీద ఉన్న భక్తి గొప్పదో నీతో నేను సవాలు చేస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను నేను మళ్ళీ కాశీ వస్తాను, నిన్ను దర్శనం చేసుకుంటాను, ఆ గంగమ్మ గుడిలో సేద తీరుతాను, ఇదే సవాల్ అంటాడు. అక్కడి నుంచి ఏం తిన్నాడు, ఏం తినలేదు, ఇలా 14 ఏళ్ళు జీవనవాసం చేశాడండి. చేసి కాస్త డబ్బు కూడబెట్టుకుని అప్పుడు ధైర్యం వచ్చింది, ఈసారి నేను వంటవాడుగా కాదు ప్రయాణికుడుగా వెళుతున్నాను నేను అని చెప్పి వెళ్ళి, అప్పటికి కాంట్రాక్టర్ చనిపోయాడు, అతని కొడుకు కూడా ఇదే వ్యాపారం చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి డబ్బు కట్టేస్తాడు. ఇంకా ధైర్యం వచ్చేస్తుంది, నన్ను ఇంకెవరు అవ్వలేరు అని చెప్పి చక్కగా యాత్రికులతో పాటు బస్సు ఎక్కుతాడు. వాడిది తన్మయత్వం, వాడి భక్తి అది చూస్తుంటే మిగతా యాత్రికులందరికీ భయం వేసేస్తుంది. చూడు ఒళ్ళు పైతే రిటలేదు, ఆ తన్మయత్వం ఏమిటి, ఆ కళ్ళంబడి నీళ్ళు ఏమిటి, వీడు అసలు బతుకుతాడా, కాశీ వచ్చేదాకా ఉంటాడా, చచ్చిపోతాడా అని కంగారు పడిపోతారు. ఏ ప్రమాదం లేకుండా చక్కగా కాశీ వెళ్ళారండి. అప్పుడు వీడు చక్కగా టవలో వెళ్ళి తీసుకుని స్నానానికి బయలుదేరుతాడు. బయలుదేరుతుంటే ఎక్కడో ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది. ఏమిటా గొడవ అన్నట్టు చూస్తాడు. ఈ కాంట్రాక్టర్ వంటవాడితో గొడవ పడుతున్నాడు. బాగుందయ్యా, ఆ నీరు కావంత, ఆ గుడ్డలు, ఆ తుండు గుడ్డ, ఆ తువ్వలు అవన్నీ నా మొహాన్ని తగలే, నేను వండి తగలేస్తుంటాను, నువ్వు చక్కగా వెళ్ళి శివుడి దర్శనం చేసుకోవద్దు కానీ గంగలో స్నానం చేద్దు కానీ అంటాడు. సేమ్ అప్పుడు జరిగిందే. వీడు అక్కడికి వెళ్ళేసరికి ఆ వంటవాడు ఎవరంటే దాదాపు 75 ఏళ్ళు ఉన్నాయి. తుమ్మితే చనిపోతాడా అన్నట్టుగా ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఏమిటండి నేను ఇక్కడికి వెళ్ళేసరికి, చూడండి అయ్యా, నాకు 75 ఏళ్ళు, జీవితంలో ఒక్కసారన్నా శివుడిని దర్శనం చేసుకుందాం అనుకున్నానయ్యా, కానీ కుదరలేదయ్యా, నేను వద్దంటున్నాను, ఇంకా నేను ఎక్కువ రోజులు బతికెడుకోలేదయ్యా, నేను చూడలేనంట. అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి, చూడండి నేను కూడా వంటవాడిని, బాగా వంటలు చేస్తాను, ఇదిగో ఈ తువ్వలు, ఈ పచ్చి, ఇవన్నీ మీరు తీసుకోండి, మీ తుండు కూడా ఆ గావంతో అవన్నీ నాకు ఇవ్వండి, నేను వంట చేస్తాను, మీరు ఏమీ బాధపడకుండా చక్కగా గంగలో స్నానం చేయండి, శివుడి దర్శనం చేసుకోండి అని పంపించేస్తాడు. అక్కడ కూర తరుగుతుండగా నేను ఎంత బెదిరివాడిని శివయ్యా, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు నా గుండెలో గూడు కట్టుకుని ఉండిపోయావే, అటువంటిది నీ కోసం ఎక్కడో వెతుకుతున్నాను, నేను ఎంత వెర్రివాడినయ్యా.
అహరహం ఇహంలో హాలాహలం హర హర అనుకుంటే పీయూషం అంటే అమృతం. అహరహం ఇహంలో హాలాహలం, పగలు రాత్రి కూడా ఈ ఇహలోకంలో హాలాహలం విషం ఉంది. శివ శివ హర హర అనుకుంటే పీయూషం. ఇహం పైన వ్యామోహం వదలుకుంటే అహం వీడి నిన్ను నీవు తెలుసుకుంటే అనుక్షణం ఉల్లాసం, ఇహమందే కైలాసం అని పాడుకుంటూ తన్మయత్వంగా ఉండిపోతుంది. అది ఇంటికెళ్ళ. అంటే ఈ నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది అండి. ఇది కనుక మీరు ఇలా అంటే మాటల్లో ఇలా చెప్తుండే అది ఏదో కళ్ళ కట్టినట్టు చూపించినట్టు అనిపించింది. అంటే నేను రంగస్థల నటు, కానీ నాటకాలకి పరిషత్తులకి న్యాయ నిర్ణేతగా పెడుతుంటాను. కొన్ని టీవీ సీరియల్స్లోనూ అట్లా కూడా చేశానండి. అలాగే మన జేవి సోమయాజులు గారితో కలిసి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ఆ టెలిఫిల్మ్ లో కూడా చేశానండి. గోపీచంద్ గారు అందులో ఆయనతో కలిసి వేషం చేశాను. అప్పుడు ఆ డైరెక్టర్ గారు నేను ఎక్కడున్నాను అని చెప్పి నా అడ్రస్ వెతికి నన్ను కబురు పెట్టి అందులో నాకు వేషం ఇచ్చాడండి. అంటే ఏదో చాలా సంవత్సరాల క్రితం కదా అనుకున్నాం, కానీ మీరు చెప్తుంటే అర్థం అవుతుంది అసలు ఇంతలా లీనమైపోయి చూపించే అంటే కళ్ళకు కట్టినట్టు అలా మన ముందే ఇదంతా జరిగిందా అన్నట్టు చూపిస్తారు. ఒకసారి ఆ కథ గురించి ఎప్పుడు చెప్పినా నా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఎన్ని సంవత్సరాల క్రితం అండి ఇది రాసుకుంది మీరు? ఏమండి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఇది ఆంధ్రప్రభలో పడిందండి. అది దాదాపు 20 ఏళ్ళు అయిందేమోనండి. 20 ఏళ్ళ నుంచి. ఇంకెలాంటివి రాశారు సార్ అంటే లలిత సహస్రనామం గురించి? అంటే అది ఎలా జరిగిందంటేనండి, నాకు ఆధ్యాత్మికంగా కాస్త బ్యాక్గ్రౌండ్ అది వచ్చింది. అది కాక గురుపదేశం కూడా ఉందండి. నాకు షోడశి ఉంది, ఉపదేశాలు అవి కూడా ఉన్నాయి. అది కాక మా నాన్నగారి దగ్గర నుంచి నాకు మాది తరతరాలుగా మంత్రాలు అవి ఉన్నాయండి మాకు. మా నాన్నగారు తేరు మంత్రం, పాము మంత్రం, బెణుకు మంత్రం, సర్పి మంత్రం అన్నీ వేసేవారు. అలాగే గర్భిణీ స్త్రీలు ప్రసవ వేదన పడుతుంటే అర్ధరాత్రి పరిగెట్టుకొచ్చి మా ఇంటికి వాళ్ళ తాలూకు వాళ్ళు వచ్చేవారు. అప్పట్లో అవే ఉండేవి. అప్పుడు మా నాన్నగారు ఏమీ ఉట్టి నీళ్లు మంత్రించి ఇచ్చి అబ్బాయి పడతాడమ్మా, అమ్మాయి పడతాడమ్మా అనేవారు. అలాగే జరిగేదండి. ఇంకా వేసం కాలంలో అయితే మాకు నిద్రలు ఉండేవి కాదు. ఎందుకంటే పల్లెటూరు తేళ్లు కొట్టడం అనేది చాలా ఎక్కువ. అందుకని ఇంకా తేళ్లు కుట్టిన బాబోయ్ ఎక్కేసిన బాబోయ్ ఎక్కేసిన ఏడుస్తూ వచ్చేవారు. ఒక పావుగట్లో నడుచు వెళ్ళిపోయేవారు. ఇది కాకుండా నేను ధర్మాజగూడెంలో పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఎవరికో పాము కరిచిందండి. అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది కదండి, ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. నా గురించి డాక్టర్ గారికి తెలుసు. తీసుకెళ్తే బాబు మా దగ్గర పాము ఆ వేనం యాంటీ వేనం ఏదో ఉంటుంది కదండి, మా దగ్గర దొరకదు, నేనేం చేయలేను ఈ పరిస్థితుల్లోనూ, ఇంకా ఏమన్నా చేస్తే రంగారావు గారు చేయాలి, రంగారావు గారిని తీసుకెళ్ళి అడగండి ఆయన్ని అన్నారు. అంటే అతన్ని మోసుకుని తీసుకొచ్చారు నా దగ్గరికి. నేను వెంటనే అంటే దాన్ని తురాయి మంత్రం అంటారు. తెల్లటి గుడ్డ తీసుకుని నేల మీద ఉన్న మట్టి అందులో పెట్టి మంత్రం వేస్తాను. వేసి కాలు కట్టుకొట్టాను. మళ్ళీ ఒక పావుగంట ఆగి అది తీసేసి మళ్ళీ కొత్తగా కట్టుకొట్టాను. ఇలా దాదాపు ఒక అరగంట 40 నిమిషాల దాకా లేచి నడుస్తూ అలాగూ మాకు వంశపారంపర్యంగా మంత్రాలు అవి ఉన్నాయండి. అయితే ఆధ్యాత్మికంగా మీరు అన్నారు కదా, ఫేస్బుక్లో నా అంతటి నాకే ఎందుకు అనిపించి గజేంద్ర మోక్షం తీసుకున్నాను. తీసుకుని ఒక్కొక్క శ్లోకానికి నాకు తోచిన పద్ధతిలో తాత్పర్యం రాస్తూ అసలు పోతన గారి పద్యాల్లో ఉన్న గొప్పతనం ఏమిటి అది నేను వివరంగా రాస్తూ తీసుకొచ్చాను. దానికి చాలామంది ఫాలోవర్స్ వచ్చేసారండి. అది అయిన తర్వాత నన్ను వదిలిపెట్టలే వాళ్ళు. మళ్ళీ ఇంకోటి ఏదైనా చేయండి, రామరక్షా స్తోత్రం మీద రాశాను. రామరక్షా స్తోత్రం రాస్తుంటే ఎన్ఆర్ఐలు ఏమంటే మీరు తెలుగులో రాస్తున్నారు, మాకు మా పిల్లలకి తెలుగు చదవడం రాదు, అందుకని మాకు ఇంగ్లీష్లో కూడా కావాలన్నారు. అప్పుడు మళ్ళీ ఇంగ్లీషు తెలుగు కలిపి రామరక్షా స్తోత్రం రాసి పంపించారు.
ఫేస్బుక్లో. అది అయిన తర్వాత మరి అమ్మవారు ఆవిడ కృప ఆవిడే అడిగినట్టు నాకు లలితా శాస్త్రం మీద రాయాలని అనిపించింది. రోజుకి ఒకే ఒక్క నామం. ఎందుకంటే వరుసగా ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు వినేసి మర్చిపోతారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే ఇట్లా కాదు, రోజుకి ఒకటే నామం ఇస్తాను, దాని గురించి పూర్తి వివరణ ఇస్తాను. ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ నామం పఠించండి, మీ మనసులో ఆ నామం కంటతా వచ్చేయాలి. ఆ నామం పఠించేటప్పుడు స్మరణ చేసేటప్పుడు ఆ రూపాన్ని కూడా మీరు మనసులో ఊహించుకోండి. ఆ విధంగా 1000 నామాలు మీరు ఒక్కొక్క నామాన్ని రూపం ఊహించుకుంటూ చదువుతున్నట్లయితే మీకు ఇంకా భక్తిభావం బాగా పెంపొందుతుంది. అందుకని ఆ ప్రకారం చేయండి అని చెప్పారు. అని ఆ ప్రకారం రోజు ఎక్కడ విఘ్నం లేకుండా 1000 రోజులు రాశాను. దాన్ని చాలామంది ఫాలో అయ్యారు. అప్పుడు మోతేనగర్ శంకరమఠం వారు నాకు సన్మానం కూడా చేశారండి, నాకు మా దంపతులకి. అది అయిన తర్వాత అది చాలా విచిత్రంగాను తిరుపతి నుంచి నాకు ఆహ్వానం వచ్చిందండి. మీరు 2 రోజులు ధార్మిక ప్రసంగం చేస్తారా అని అడిగారు. నాకు అసలు వచ్చాయి. ఎందుకంటే తిరుపతి వెళ్ళి మనం డబ్బులు ఇచ్చుకుంటాం, అటువంటిది ఆయన నాకు డబ్బు ఇచ్చి నన్ను ప్రోత్సాహం చెప్పమన్నాడు. అక్కడ 2 రోజులు చెప్పానండి. అది అయిన తర్వాత దేవస్థానం వాళ్ళే నన్ను మమ్మల్ని దగ్గరుండి దర్శనాది చేయించారండి. అది నాకు ఒక దివ్యమైన అనుభూతి జరిగిందండి. అది అయిన తర్వాత అప్పుడు విష్ణు సహస్రం కూడా నేను ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత మా అమ్మాయి విజయమాధవి గొల్లపూడి, ఆవిడ ఆస్ట్రేలియాలో ఉంటుందండి. ఆవిడ భగవద్గీత అని ఫేస్బుక్లో గ్రూప్ పెట్టిందండి. పెట్టి చూస్తుండగా 35,000 మంది మెంబర్స్ అయ్యారు అందులో. ఆవిడ ప్రతిరోజు ఒక శ్లోకం పెట్టడం, దాని మీద ఏమో ప్రశ్నలు వేడడం, అది బాగా ఫాలో అవుతూ వచ్చారు. అప్పుడు రేపటి నుంచి మా తండ్రి గారు ప్రతి శ్లోకం గురించి ఇది చేస్తారంటే నాకు వెంటనే ఫేస్బుక్లోంచి రిక్వెస్ట్లు వచ్చాయండి, మీరు మామూలుగా తాత్పర్యం రాయద్దండి, మీ పద్ధతిలో ప్రతి శ్లోకాన్ని మాకు భాషను రాసివ్వాలి అని అడిగారు వాళ్ళు. ఇది కూడా భగవత్ ప్రేరితం అనుకున్నాను. ఇంకా అప్పుడు మాత్రం కొంచెం చాలా కష్టపడ్డానండి. ఒక్కొక్క శ్లోకానికి దాదాపు 45 నిమిషాలు అలా నాకు పట్టేది. రోజు అనేక గ్రంథాలు అవి చూసుకుంటూ అంటాను. భగవద్గీత నా ప్రతాపం ఏం కాదు కదండి. ఆ శ్లోకం గురించి చెప్పాలంటే నేను తగున్నా. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత గురించి మనం ఎంతవరకు ఏం చెప్పగలను. అటువంటిది అన్ని గ్రంథాలు దగ్గర పెట్టుకుని ఒక్కొక్క శ్లోకానికి తాత్పర్యం భాష్యం అది రాసి వచ్చేవాడిని. కానీ ఎంత గమ్మత్ అంటే భగవంతుడు నిరాకారుడు. అటువంటిప్పుడు ఈ విగ్రహాలు పూజలు ఏమిటి అనవసరం కదా, మనం విగ్రహారాధన చేయడం కరెక్ట్ కాదు అని ఇవాళ రాత్రి నేను మనసులో అనుకున్నానండి. ఆ 2వ రోజుని తప్పుని శ్రీకృష్ణ పరమాత్మ మాడు మీద కొట్టినట్టు అయిందంటే నేను రాసే శ్లోకం అదేనండి. అదే శ్లోకం వచ్చింది. అందులో ఏమన్నంటే నిరాకార, ఇది లాభం లేదు, సగుణోపాసన చెయ్యాలి నువ్వు, నీకు లేకపోతే ఏకాగ్రత కుదరదు. ముందు విగ్రహారాధన అవి చేసుకుంటూ అక్కడి నుంచే తర్వాత దానికి వెళ్ళాలి అని చెప్పి అందులో క్లియర్గా శ్లోకం వచ్చింది. నాకు ఆశ్చర్యం వేసింది. నా మనసులో నేను అనుకున్న దానికి ఆయన అక్కడ పెట్టినాను. దైవ సంకల్పం అంత బలంగా ఉందన్నమాట. అంత ప్రతిదీ నాకు ఇస్తున్నప్పుడు నాకు దృష్టాంతాలు కనిపించాయి. అది చెప్పేది ఒకటేనండి శ్రీకృష్ణ పరమాత్మ, అహంకారం వద్దు, మమకారం వద్దు, రెండో వద్దు. అది అంటే మీకు ఇన్ని చేసినట్లో మీకు బాగా ఇష్టమైంది, మీకు ఇది నేను జీవితంలో మర్చిపోలేను, అంత అద్భుతమైనది జరిగింది, అంత అద్భుతంగా నేను రాయగలిగాను అనే ఒక ఏదైనా ఉందండి? ఎవరిని అలా చెప్పాలంటే మా నాన్నగారు ఒక్కటే అనేవారు, మానవ మాత్రుడు ఎవడు మనకి సాయం చేయగలరా, అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు అనేవారు. నేను ఫిబ్రవరిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రాసినప్పుడు అక్కడ ఒక ఆయన దగ్గరుండి వాళ్ళ మేనల్లుడి చేత
పరీక్ష రాయించాడు. పరీక్ష అయిపోయి ఇంటికి వచ్చాను. అప్పటికి మా తండ్రి గారికి కొంచెం అనారోగ్యంగా ఉంది. ఎలా రాశావురా అన్నారు. నేను బాగా రాశానండి, కానీ ఇలా జరిగింది, అందుకని నాకు రాదు ఉద్యోగం అని చెప్పాను. మానవ మాతల్లో కాదా భగవంతుడు ఉన్నాడు అన్నారు. ఆయన నిర్ణయించాలి. మార్చి నెలలో ఆయనకి బాగా ఎక్కువయ్యి కాలం చేశాడు. ఆయన పోయిన 10వ రోజుని నాకు తెలుసుగా వచ్చిందండి, అపాయింటెడ్ ప్రొసీడ్ అని. ఓకే. కర్మకాండాల్లా పూర్తి చేసి వెంటనే జాబ్లో జాయిన్ అయ్యాను. అంటే ఇది ఎందుకు చెప్పానంటే మర్చిపోలేనివి అవి అంటున్నారే, ఎంత విషాదాన్ని అనుభవించానో అక్కడికక్కడే మళ్ళీ మంచి కూడా చూపించాడు భగవంతుడు. పరమాత్మ లేదంటే అందుకే నాకు ఏ విషయం ఏదైనా గనుక్కు నేను బాధపడిపోవడం కానీ కుంగిపోవడం కానీ అది జరగదు. నాకు ఉన్నట్టుండి అదే ఇప్పుడు నాటకం అయితే చెప్పాను, ఉత్తమ రచన వచ్చింది సంతోషం. లేకపోతే ఒక చోట ప్రజలకు ప్రైజ్ రాలేదు అనుకుంటుంది, రాలేదు. అంతా కర్మణ్యేవాధికారస్తే మహాఫలేషు కదాచన. నువ్వు చెయ్యి, కర్మ చెయ్యి, ఫలితం గురించి నువ్వు ఆశించద్దు, నీకు సంబంధం లేదు. అన్నీ ఏమంటే భగవద్గీత అండి. మీరు ప్రతి ఒక్క శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా చదివినట్లయితే మీరు ఇంకేమీ అక్కర్లేదండి, మీ జీవితం బాగుపడిపోతుంది. మీరు కావాలన్నా మీరు చెడ్డ పనులు చేయలేరు, మీరు మంచి మార్గంలో ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఇప్పుడంటే ఇప్పుడు మీ అమ్మాయి గారు కూడా దీన్ని కంప్లీట్గా నెక్స్ట్ మీరు మీకు వారసత్వంగా వచ్చినాయి అన్ని చెప్తున్నారా? అంతేనండి. ఆవిడేమో ఆస్ట్రేలియా గవర్నమెంట్లో చాలా బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తుంది. అటువంటిది అటువైపు ఒకవైపు బాధ్యతాయుతమైన ఉద్యోగం, ఆమెకు ముందు ఒక అమ్మాయి, తర్వాత 2 కవల పిల్లలు, ఇవన్నీ సముదాయించుకుంటూనే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంది, రేడియో ప్రోగ్రాంలు చేస్తుంది. ఏమంటే సకల కళాదర్శిని అని చెప్పి ఎన్నో ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటుంది. అక్కడ ఆస్ట్రేలియాలో చాలా ఇదండి. మా రెండో అమ్మాయి కూడా అంతేనండి. మా పెద్ద అమ్మాయి పేరు విజయమాధవి గొల్లపూడి, మా రెండో అమ్మాయి లక్ష్మీకాంతి కలిగొట్ల. అయితే మా రెండో అమ్మాయి అమెరికాలో ఉంటుందండి. ఆవిడ కూడా రచయిత్రే. ఒక కథా సంకలనంలో మొత్తం ఫ్యామిలీ యొక్క 4 కథలు పడ్డది, అది రికార్డ్ అండి. నా కథ, నా వైఫ్ రాసిన కథ, మా పెద్ద అమ్మాయి కథ, మా రెండో అమ్మాయి కథ, 4 కథలు అందులో ప్రచురితం అయ్యాయి. అంటే డెఫినెట్గా, ఎందుకంటే మీకు ఇన్ని సంవత్సరాలు అంటే కొన్ని తరాల నుంచి మీకు వస్తున్న ఈ ఆస్తి అనుకోవచ్చు. మీరు మిగతా ఏం సంపాదించారో ఏమో తెలియదు కానీ నాకు, బట్ వారసత్వంగా మీకు వచ్చినటువంటి ఆస్తి అయితే మీకు జ్ఞానం, దైవ సంకల్పం, అదైతే డెఫినెట్గా వచ్చింది. ఎందుకంటే అది మీ వరకు వచ్చింది. ఇప్పుడు మీ పిల్లలకు కూడా రచయితలుగా ఇంకొక దానిగా వాళ్ళు చేసుకుని ఏ ప్రొఫెషన్లో ఉన్నా వాళ్ళు కొనసాగిస్తున్నారండి. అవునండి, కొనసాగిస్తున్నారు. అదే కాకుండా నాకు కూడా నుండి నేను ఎప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళినా నాకు ఏదో ఒక దృష్టాంతం అది వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి నేను మహాశివరాత్రికి కాశీ వెళ్ళానండి. వెళ్ళినప్పుడు చాలా క్యూ ఉంది. నేను ఆ క్యూలో నుంచుని వాళ్ళు దండలు అమ్ముతుంటే దండ కొనుక్కుని దండ చేతిలో పెట్టుకుని పెడుతున్నాను. సరిగ్గా అప్పుడే మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది, ఎవరు దండలు శివుడి మీదకి విసరకూడదు, మామూలుగా దర్శనం చేసుకోవాలి, అది కూడా గర్భగుడి లోపలికి వెళ్ళకూడదు, గుమ్మం బయట నుంచి చేసుకోవాలి అని. అప్పుడు అయినా నేను ఆ దండ సరేలే ఉంది కదా అని అలా పెట్టుకుని ఊరికే క్యూలో వెళ్ళిపోయాను. వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా గుడి చుట్టూ ప్రదర్శనం చేసి గుమ్మం దగ్గరికి వచ్చాను. లోపలికి వెళ్ళడానికి లేదు, గుమ్మం దగ్గరికి వెళ్ళి ఇలా దండం పెట్టుకుంటుంటే మరి ఏం జరిగిందో ఏమిటో తెలియదు. గమ్మత్తుగాను ఆ పూజారి గబుక్కుని ఇలా చేయి చాపాడండి. చేయి చాపి నా దండ తీసుకుని అది శివుడి మెడలో వేశాడు. అది నాకు ఎప్పటికీ అలాంటివి ఇంకా చాలా జరిగి ఉంటాయి. చాలా చోట్ల అహోబిలం వెళ్ళినప్పుడు జరిగిందండి, షిరిడి సాయి షిరిడి వెళ్ళినప్పుడు జరిగింది. ప్రతి చోట అలా ఏదో ఒక చోట అలా. షిరిడి సాయి వెళ్ళినప్పుడు అయితే నేను చావిడిలో కూర్చుంటే ఆ అర్చకుడు ఇలా చెయ్యి ఊపాడు నాకేసి. ఆయన ఎవరో నాకు తెలియదు, నన్ను ఎందుకు పిలుస్తున్నాడో తెలియదు. ఆయన వెనకాల పడితే వాహనాల గదిలోకి తీసుకెళ్ళి
అక్కడ మేనా ఉంది, ఉఠావన్నాడు. అప్పుడు ఆ సాయిబాబా మేనా నేను భుజాన్ని వేసుకుని, ఆయన కూర్చున్న మేనా అది భుజాన్ని వేసుకుని బయటికి తీసుకొచ్చాక ఆవిడ దాకా నేను తీసుకొస్తానండి అంటే, लाखों में करोड़ों में को एक देता, एक बार देता हूँ मैं ऐसा मौका, आज तुमको दिया, खुश हो जाओ అన్నాడు. అనేసరికి నేను సంతోషం అంటే మీరు ఇచ్చారా లేకపోతే సాయిబాబా ఇచ్చాడా నాకు అని నా మనసులో అనుకున్నాను. తర్వాత ఆవిడ ఉత్సవం బయలుదేరిందని ఆ మోసుకుంటూ వాళ్ళు పెడుతుంటే ఆ మోసేతం దగ్గరికి వెళ్ళి నాకు ఒకసారి ఇస్తావా అని హిందీలో అడిగానండి. ఏం మాట్లాడకుండా ఆ మేనా నా బుద్ధి మీద పెట్టాడు. అప్పుడు కాసేపు తీసుకుని ఇక్కడ దూరం చెక్క మళ్ళీ ఇచ్చేసాను. తర్వాత చావిడి దగ్గరికి వెళ్తే విపరీతమైన జనం ఉన్నారు, లోపలికి వెళ్ళే ప్రసక్తి లేదు. ఆ సమయంలో అనుకోకుండా ఆంధ్ర నుంచి పొలిటీషియన్స్ వచ్చారు, ఓ గ్రూపు. వాళ్ళు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు జనం అర్చకులు దారిచ్చారండి. నేను వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను. నన్ను ఎవరు ఏమీ అడగలేదు, నువ్వెవరు మధ్యలో అని కూడా ఎవరు అడగలేదు. అలా వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళిపోయి ఇంత దగ్గర నుంచి మొత్తం చావిడి ఉత్సవం అంతా చూశాను. అది ఆయన అనుగ్రహం. ఇలా ప్రతి చోట జరిగాయండి. అంటే ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏమనుకుంటున్నారు, ఇంకా మీ పిల్లలు కావచ్చు, మీ మనవాళ్ళు మనవరాళ్ళకి సంబంధించి దీన్ని ఇలా కొనసాగిస్తే బాగుంటది? ఇలా నేను ఏమీ అనుకోవటం లేదండి. నాకు మనసులో ఏ కోరికలు లేవు. నేను హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. వాళ్ళ గురించి అంటారా, వాళ్ళ గురించి కూడా నాకేమీ బాధ లేదు. అన్నీ నేనెవరిని అడగడానికి, నేను రూపాయి అడిగితే మూర్ఖుడు, నేను 100 రూపాయలు ఇద్దామనుకున్నాను అంటాడు. నేనెవరిని అడగడానికి? తల్లి బిడ్డ పసిపాప ఆకలితో ఉంది, అప్పుడు అమ్మ ఆకలి అవుతుందని పసిపాప అడగదు. ఆవిడే పాపం అయ్యో నా బిడ్డ అని చెప్పి సన్యాసం ఇస్తుంది. అంతే. పరమాత్మ ఏం కావాలో ఆయనకి తెలుసు. మనం అడగవలసింది ఏమీ లేదు, అంతే. మన చేతుల్లో ఏమీ లేదు. మనం విధిని మార్చలేము, ఇది మాత్రం అన్నిటికీ భగవంతుడే. ఇంకొకటి కూడా ఏంటంటేనండి, పాప పుణ్యాలు కొంతవరకు మన ప్రార్థనల వల్ల ఆ తీవ్రత తగ్గచ్చు, కానీ మనం చేసిన పాపాలు మనం అనుభవించి తీరాలి. మనం చేసిన పుణ్యాలు కూడా మనం అనుభవించి తీరాలి. అందుకే పుణ్యం చెయ్యండి, పాపం చెయ్యండి, ఏది చేసినా శ్రీకృష్ణ అర్పణమస్తు, అంతే. అన్నీ భగవంతుడికి అర్పించాలి. మనం ఏ విధమైన ప్రతిఫలాన్ని ఆశించకూడదు. అప్పుడే మనకి ఈ పాప పుణ్యాల తాలూకు ఫలం ఉండకుండా తమోగుణం అండి, ఆ తమోగుణం నుంచి ముందు బయటపడాలి. దాని తర్వాత రజోగుణం నుంచి బయటపడాలి. తర్వాత అప్పుడు సత్వగుణం వస్తుంది. కానీ సత్వగుణం వచ్చినంత మాత్రాన ఉపయోగం లేదు. ఆ త్రిగుణాతీతులం అవ్వాలి. ఈ 3 గుణాల నుంచి రహితమయ్యి పరమాత్మని ధ్యానించుకోగలిగినాడు. అప్పుడు మనకి పరమపదానికి వెళ్ళేటటువంటి యోగ్యత కలుగుతుంది. నిజంగా అంటే నాకేమనిపించిందంటే, ఇంకా అక్కడిగా ఈ మొత్తం అంతా విన్న తర్వాత, మీ జీవితం అంతా చూసిన తర్వాత, మీరు చెప్పిన తర్వాత తాత్పర్యం అంటారు కదా, మీ జీవితానికి సంబంధించి తాత్పర్యంగా మీరు అన్నీ చాలా క్లుప్తంగా చెప్పారు. అంటే మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, దాని అర్థం ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి సంబంధించి తాత్పర్యం ఏంటి ఈ జీవితంలో అంటే రంగారావు గారి పేరు చెప్పచ్చు. ఇంకా దీని అంతటి తాత్పర్యం ఒక్కటేనండి, భగవద్గీత చదవండి, అంతే. భగవద్గీత చదవడం అంటే గబగబా 1 2 2 4 3 2 కాదు. ఒక్కొక్క శ్లోకాన్ని అర్థం చేసుకోండి, దాని భావాన్ని అర్థం చేసుకోండి, అది మీ జీవితంలోకి ప్రవేశపెట్టండి, అంతే. చాలు, ఇంకేమక్కర్లా. అన్నీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ చూసుకుంటాడు. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు శతసహస్ర కృతజ్ఞతాభివందనాలు. అలాగే ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి యావత్తు ప్రేక్షకులు, మన ఈ టీవీ వారు, సనాతన ధర్మం వారు, మీరందరూ కూడా అందరూ ఎప్పటికీ సుఖీభవ సుఖీభవ సుఖీభవ. ఓం తత్సత్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.